తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక్కొక్కరి భవితవ్యం తేలుతూనే ఉంది. ఇప్పటికే చండూరు వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో 10 వార్డులలో దాదాపుగా అందరి ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చండూరు బీఆర్ఎస్ పార్టీ 1వ డివిజన్ అభ్యర్థి తేలకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ కూడా విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై దాదాపుగా 200 ఓట్ల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. తను మనతో పాటు ఉన్నారు. మేడం, కంగ్రాచులేషన్స్ ముందుగా. థ్యాంక్ యూ అండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? కష్టే ఫలే అని పెద్దలు అన్నారు. అది నాకు ఇప్పుడు నేను నిరూపించడం జరిగింది. ఫస్ట్ చండూరు మున్సిపాలిటీ 1వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి నేను విజయం సాధించినందుకు 1వ వార్డు ఓటర్ మహాశయులందరికీ ఒకటే మాట, నన్ను ప్రజలు ఆదరించి ఆశీర్వదించి నన్ను విజయంలోకి దూసుకుపోనిచ్చారు. విజయ దుందుబి మోగించినారు. చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళు నన్ను ఎలా ఆదరించి ఆశీర్వదించారో నేను చెప్పిన మాటలు వాగ్దానాలు తప్పక నెరవేరుస్తానని ప్రజాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మేడం, కాంగ్రెస్ పార్టీ హవాలో అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మెజార్టీ స్థానాలు కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. ఈ హవాలో కాంగ్రెస్ ఈ గాలి వీస్తున్న ఈ ఎన్నికలలో మీరు విజయం సాధించడం పట్ల చాలా కష్టము, పోటీగానే ఉంది, పోరీగానే ఉన్నది. అయినా సరే కష్టాన్ని ఎదుర్కొని నెగ్గిన విజయం సాధించిన అంటే నా ఓటర్ మహాశైల వల్లనే అని చెప్పుకోవాలి. వాళ్ళు ఆదరించిరు, నేను చేసిన కృషి 2 కలిపి విజయం సాధించినాం. ఇంకా ఎట్లా చూస్తారు మేడం? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో ఆ హామీల దిశగా ఎట్లా ముందుకెళ్తారు? అందరితో చండూరు మున్సిపాలిటీలో అందరూ వార్డు కౌన్సిలర్తో కలుపుకొని పోయి మా విజయాన్ని వార్డు అభివృద్ధి చేసుకుంటానని నేను హామీ ఇస్తున్నాను. ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? మీ నాయకత్వం, మీ చండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మీ విజయం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎన్ని సీట్లు చండూరు వ్యాప్తంగా ఎన్ని వచ్చినాయి బీఆర్ఎస్? చండూరులో మొత్తం 10 వార్డులు అండి. 3 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఓకే. మీ నాయకులు వాళ్ళు మీ విజయం పట్ల ఎట్లా స్పందిస్తున్నారు? చాలా సంతోషంగానే వ్యక్తం చేశారు. ఓకే. చివరిగా మీ వార్డు ప్రజలకి ఈ విజయం పట్ల మీరు చెప్పదలుచుకున్నటువంటి మాట? వార్డు ప్రజలందరూ నన్ను నమ్మి ఆ విజయాన్ని నన్ను ఆశీర్వదించి గెలిపించారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నేను వాగ్దానాలు నెరవేరుస్తానని నేను హామీ ఇస్తాను. నా విజయానికి సహకరించిన నా తోటి ఈ శ్రేయోభిలాషులందరికీ, వార్డు ప్రజలందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైట్. ఇది మొత్తానికైతే చండూరులో 1వ వార్డు మెంబర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ తేలకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ విజయం సాధించారు. తాను ఏదైతే హామీలు ఇచ్చానో హామీల ప్రకారం అనుగుణంగా వార్డును అభివృద్ధి పరుచుతాను, అందరి నాయకులను సమన్వయపరచుకొని అందరితో అభివృద్ధి దిశగా ముందుకెళ్తాను, అందరి నాయకుల సహకారంతో నా విజయానికి సహకరించిన ప్రజలకు, నాయకులు, స్థానిక బీఆర్ఎస్ నాయకత్వానికి తను ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే తన సొంత నిధులతోనైనా ఏదైతే సొంత నిధులతోనైనా వార్డును అభివృద్ధి చేసుకుంటే ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఉంటాను, ఖచ్చితంగా నా వార్డును అభివృద్ధి చేసుకుంటాను. నా విజయానికి కాంగ్రెస్ గాలి వీస్తున్న ఈ ఎన్నికలలో నాకు విజయాన్ని కట్టబెట్టిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నానని తాను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు నాగరాజ్తో సాగర్, చండూరు.